హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,616 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. మీకు నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. సో ఆల్రెడీ హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావాలని చెప్పి నేను గత 2 months నుంచి కూడా మొత్తుకుంటున్నాను. సో హెల్దీ కరెక్షన్ వైపు అయితే మార్కెట్ వచ్చింది. సో మంచిది. మార్కెట్ సాఫ్ట్ సెల్లింగ్ కాకుండా మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ ఎంత బ్యాడ్ న్యూస్లోనే సరే హెల్దీ కరెక్షన్ వైపు అయితే మార్కెట్ రావడం జరిగిందన్నమాట. సో ఈ హెల్దీ కరెక్షన్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే న్యూస్ బేసిక్ మీద మార్కెట్ పడింది అనుకుంటారు. మనకి ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్, భయంకరమైన ఒక న్యూస్ వచ్చిందంటే మార్కెట్ భయంకరమైన గ్యాప్ డౌన్ ఓపెన్ చేసుకుని మార్కెట్ అక్కడి నుంచి సెల్లింగ్ అనే వచ్చేయాలా, లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి భయంకరమైన గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొద్ది అడ్జస్ట్మెంట్ అయినట్టు అయ్యి మళ్ళీ సెల్లింగ్ వచ్చేయాలన్నమాట. మనకి ఎక్కడ కూడాను మనకి ట్రంప్ గారు వాక్యాల్లో ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ 2% నుంచి మార్కెట్ ఎప్పుడు కూడాను కింద పడలేదు. మన ఇండియన్ మార్కెట్ ఇండెక్స్ ఎస్పెషల్లీ ఓకేనా. ఎప్పుడు పడలేనప్పుడు అంటే దానికి ఏంటి మన మీనింగ్ అంటే మార్కెట్ హెల్తీ కరెక్షన్ వైపు వెళ్తుందని చెప్పి మనకి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే మార్కెట్ పాస్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఒకవేళ మార్కెట్కి ఒక న్యూస్ నచ్చలేదు అంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ రోజు కంపల్సరీగా రోజు డైలీ కూడా -1.5% అయినా పడిపోవాలి మార్కెట్ డైలీ. ఎందుకంటే న్యూస్ ఎఫెక్ట్ ఉన్నంత సేపు కూడా ఓకేనా. అది 2 days కావచ్చు, 3 days కావచ్చు, 5 days కావచ్చు, 10 days కూడా కావచ్చు ఓకేనా. సో ఎప్పుడైనా సరే మన మార్కెట్ అంత ఎదిగే దారుణంగా పడలేదు. సో మనం ఎప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం హెల్దీ కరెక్షన్ వైపుకి. సో హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ రావటం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు మన నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నుంచి నేను అప్సైడ్ మూమెంట్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందువల్లంటే దానికి రీజన్ కూడా ఉంది. మార్కెట్లో మనకి వాల్యూమ్ని మనం జనరేట్ చేసి చూసుకుంటే మాత్రం ఇక్కడ మాత్రం కొద్దిగా వాల్యూమ్ సపోర్ట్ లెవెల్ని ఏర్పాటు చేసుకుంది. సో మొన్న 2 days నుంచి కూడా మనం చూసుకుంటే మాత్రం సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. మన బుధ గురువారంలో అంటే ఇది ఏ డేట్ అంటే మనకి కంపల్సరీగా ఈ డేటు 7వ తారీఖు 11వ తారీఖు 2 days ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మాత్రం కొద్ది వాల్యూమ్ని జనరేట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్గా మారడానికి చాలా విధాలుగా ట్రై చేస్తుంది. కానీ ఈ లెవెల్గా మాత్రం కొద్దిగా ఇంకొకసారి అటెంప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. డౌన్ సైడ్కి అటెంప్ట్ చేయాలి ఇది, లేదంటే ఇదే డైరెక్షన్లోనే మార్కెట్ సైడ్ జోన్లో ఉండి ఈ లెవెల్లోనే మనకి అటెంప్ట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. అప్పుడు ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇంత లోవెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ ఉన్నప్పుడు ఈ లోవెస్ట్ సపోర్ట్ లెవెల్ ఉన్నప్పుడు ఈ లెవెల్తో అప్సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే మార్కెట్ రాను రోజుల్లో మళ్ళీ తొక్కడం జరుగుతుందన్నమాట. కానీ మనకి డెఫినెట్గా ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. వాల్యూమ్ అనేది మనకి డౌన్ సైడ్గానే రావాలి, లేదా మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా. అయితే ఇక్కడ మాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంటర్ బేసిక్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. చిన్న సపోర్ట్ లెవెల్ అనమాట, పైన కదా ఒక చిన్న సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంది. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఏర్పాటు చేసుకుంది. గత కొన్ని 3-4 రోజుల నుంచి మనం 3-4 days ట్రేడింగ్ సెషన్ నుంచి చూసుకుంటే మాత్రం ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉండటం జరిగిందన్నమాట ఓకేనా. ఇది ఇప్పుడు ఈ లెవెల్ని మనకి కంపల్సరీగా బ్రేక్ అవ్వాలి. ఈ ఎట్ ఎ టైంని మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని బేస్ చేసుకుని ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకుంది. మళ్ళీ ఇక్కడ మనకి సపోర్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వాల్యూమ్ జనరేట్ చేసుకుని మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవటం మాత్రం ఈ లెవెల్ ఈజీగా బ్రేక్ అవుద్ది. బ్రేక్ అయినప్పుడు నేనైతే కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చుంటాను అనమాట. 1 week కావచ్చు, ఈ వీక్ అంతా కాల్ ఆప్షన్ బై చేసుకుని షార్ట్ టర్మ్లో ఓకేనా. సో తర్వాత మనకి రేపు ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన వాల్యూమ్ని డిసైడ్ చేస్తాను నేను. మార్కెట్ ఇంకెంత అప్సైడ్ మూమెంటం వెళ్తుందా, లేదా అడ్జస్ట్మెంట్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేస్తుందా అనేది మనకు సోమవారం మంగళవారంలో వచ్చిన వాల్యూమ్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ వాల్యూమ్ కొద్దిగా కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇంకా కొద్ది కన్ఫర్మేషన్ కావాలి నాకు. సో ఎందుకంటే మనకి మార్కెట్లో కంపల్సరీగా మనకు 90% యాక్యురసీతోనే మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ 90% యాక్యురసీ ఎప్పుడు వస్తుందంటే మనకి వాల్యూమ్ కంపల్సరీగా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర పర్ఫెక్ట్ వాల్యూమ్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే మనకి ఆ హోప్ అనేది వస్తుంది అనమాట. లేని పక్షంలో మనకి డౌట్గా ఉంటుంది. ఏ రక్షణలో మార్కెట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ అయితే బై చేసి కూర్చున్నాం అనుకో,
కూర్చున్నాం అనుకోండి, లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేసి కూర్చున్నాం, కానీ మన సడన్గా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం మార్కెట్ మనకి డెఫినెట్గా లాస్నే క్రియేట్ చేసి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లోయెస్ట్ వాల్యూమ్తో ప్రజెంట్ ఉంది, నేను కాల్ ఆప్షన్ బై చేసి కూర్చున్నాను అనుకోండి ఎగ్జాంపుల్, కానీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర 24,200 నుంచి 24,500 కానీ 400 కానీ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఇది మార్కెట్ నాకు 25,000 అబోవ్ మార్కెట్ 25,000 నియర్ అబోవ్ 25,000 దగ్గర వెళితేనే నాకు ఈ కాల్ ఆప్షన్ నాకు కవర్ అవుద్ది, లేని పక్షంలో లాస్లోనే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ దగ్గర కాల్ ఆప్షన్ బై చేసాను అనుకోండి, నేను బై చేసి లోయెస్ట్ వాల్యూమ్తో బై చేసుకుంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 100 అయిపోయింది అనమాట. ఓకేనా, 100 కానీ 120 కానీ అయిపోయినప్పుడు మళ్ళీ మార్కెట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మార్కెట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఆప్షన్లో అదే ట్రిక్ అనమాట. ఆ ఆప్షన్ మళ్ళీ 200 లెవెల్ నాకు రావాలి అంటే ఇండెక్స్ దానికన్నా ఒక అప్సైడ్ మొమెంటం కొద్దిగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే పడింది డౌన్ 10% గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10% గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నా ఇండెక్స్ 200 రావాలంటే మినిమం 14% అయినా 14% అయినా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. అంటే దీనికన్నా 4% అప్సైడ్ మూమెంట్ వెళ్తే కానీ ఈ 200 నాకు 200 యావరేజ్ అవ్వదనమాట. ఓకేనా, లేని పక్షంలో నాకు 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ లాస్లోనే ఉంటుందన్నమాట. లేని పక్షంలో కింద నుంచి యావరేజ్ చేసుకుంటూ మార్కెట్ రెండు అడ్జస్ట్ చేయి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఆ రకంగానే చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అయితే మనకి ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇది ఉన్నాయి. సో రేపు మార్నింగ్ మాత్రం మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. సోమ మంగళవారంలో ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా మార్కెట్ సోమ మంగళవారంలో వాల్యూమ్ జనరేట్ చేసుకునే దాన్ని బట్టి మనం ఒక అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో 24th మనకి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ ఏమంటే ఈ లెవెల్ టార్గెట్ పెట్టుకుంటాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ కాల్ ఆప్షన్ వైపు మనం చూస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నేను బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,318 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ కొద్దిగా వీక్గా ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. నిన్న వేసుకునే వాల్యూమ్ బట్టి చూసుకుంటే మాత్రం ఇంకా కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. అలా జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఈ లెవెల్ని మనకి రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఇన్ కేస్ మన ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 55,000 లెవెల్ సపోర్ట్ చేసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఆల్రెడీ ప్రీవియస్ డివిడెన్స్లో 55,000 లెవెల్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 54,000కి అయితే వచ్చే పాసిబిలిటీ ఉంది. అది కూడా ఒక వాల్యూమ్తో ఇది బ్రేక్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇది గత 1 వీక్ నుంచి మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్లోనే మార్కెట్ ఈ డైరెక్షన్లోనే ప్రజెంట్ హోల్డ్ అయి ఉందన్నమాట. ఇంత హోల్డింగ్ ప్యాటర్న్ ఉన్నప్పుడు హోల్డింగ్ మార్కెట్ చేసినప్పుడు డెఫినెట్గా వాల్యూమ్ని మనకి ఇక్కడ జనరేట్ చేసుకుంది. కానీ ఇంకా కొద్దిగా రేపు సోమవారం నాడు ఇంకా కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పడం జరిగింది ఇంటర్ బేసిక్లో. ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి సోమవారంలో ఈ డైరెక్షన్లోనే ఉంటే మాత్రం మరీ మంచిది. మార్కెట్ డౌన్ సైడ్ అవ్వచ్చు, అప్ సైడ్ అవ్వచ్చు. మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉంటే మాత్రం మంగళవారం మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా, మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే ఇంత ముందు నుంచి మనం చూసుకుంటే మాత్రం గతంలో ప్రీవియస్ డివిడెన్స్లో నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండేది, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా సినారియో చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొద్ది వీక్నెస్ ఉంది, నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. ప్రజెంట్ వాల్యూమ్ మనం చూసుకుంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీతో కంపేరింగ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మనకి కొద్దిగా అనమాట దారుణంగా వీక్నెస్ అయితే లేదు బ్యాంక్ నిఫ్టీ. కానీ ఏంటంటే ఇద్దరితో కంపేరింగ్ చేసుకుంటే ఈ వీక్ నుంచి మొన్న బుధవారం గురువారం వేసుకునే వాల్యూమ్ బట్టి మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా నిఫ్టీ స్ట్రాంగ్ అవడానికి ట్రై చేసింది కూడా. ఇంకా కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కన్నా బెస్ట్ పెర్ఫామ్ చేస్తుంది ఈ వీక్లో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తానమాట. లేదు కూడదు అంటే మనకి రేపు సోమవారం ఈ రెండు కూడా సమాన వాల్యూమ్ వేసుకుంటే మాత్రం సమానంగానే మూమెంట్ ఇచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇంత మంచి వాల్యూమ్ వేసుకున్నప్పుడు ఈ మంచి వాల్యూమ్ వేసుకుంది కాబట్టి ఈ గత వీక్ నుంచి ఒక 4-5 రోజుల నుంచి మనం చూసుకుంటే ఈ డైరెక్షన్లో మార్కెట్ ఉంది. ఒక హోల్డింగ్ ప్యాటర్న్ అంటే హోల్డింగ్ వాల్యూమ్ని మనకి క్రియేట్ చేసుకుంది. ఇంత హోల్డింగ్ క్రియేట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ని ఈ రెసిస్టెన్స్ లెవెల్ని కొద్దిగా బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. సో అయితే
మనకి ఇప్పటివరకు మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్కి వచ్చింది. మనకు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపు రావాలని చెప్పి వచ్చింది. డిస్కౌంట్లో ఇండెక్స్లో మాత్రం కొద్దిగా మనకి ఈ లెవెల్ని కంపేరింగ్ చేసుకుంటే, ఈ పైన అప్సైడ్ మూమెంట్తో కంపేరింగ్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం డిస్కౌంట్లో ఉంది ఇండెక్స్. అదేవిధంగా కొన్ని స్టాక్స్ కూడా చాలా మటుకు డిస్కౌంట్లో కూడా వచ్చినాయి. మంచి సినారీ. ఇక్కడ నుంచి మాత్రం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేసాను. ఎస్ఐపీలు అయితే మరీ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడి నుంచి మనకి ఎస్ఐపీలో ఉండాలన్నమాట. ఎస్ఐపీలు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నా మార్కెట్ కంపల్సరీగా హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ కానీ డౌన్ సైడ్ కానీ మనకి పడినప్పుడే మార్కెట్ ఎస్ఐపీ చేసుకోవాలి. ఎస్ఐపీ చేసుకుంటే అప్పుడే ప్రాఫిట్లో ఉంటుందన్నమాట. మార్కెట్ పెరిగినప్పుడు ఎస్ఐపీ చేయడం కాదు, మార్కెట్ తగ్గినప్పుడు డిస్కౌంట్లో ఉన్నప్పుడు ఎస్ఐపీ చేసుకుంటే దాని ప్రతిఫలం రానున్న రోజుల్లో చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా. అయితే మనకి మంగళవారంలో ఒకవేళ ఈ సోమవారంలో ఈ డైరెక్షన్లో నువ్వు ఉంటే మనకి సపోర్ట్లో మరీ మంచిది, నో ప్రాబ్లం. వాల్యూమ్ని ఇంకా స్ట్రాంగ్ జనరేట్ చేసేసుకుంటుంది. మంగళవారం బుధవారంలో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఇలా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఒకవేళ అలా కాదు ఇంకో సోమవారం మేము గ్యాప్ అప్ ద్వారా మంచి వాల్యూమ్ జనరేట్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం, అలాగైనా సరే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఏది ఏమైనా మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం సింగిల్ మూమెంట్ మనం చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మనం 56,000 దగ్గర నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా భయంకరమైన బ్యాడ్ న్యూస్ వస్తే ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే హోల్డింగ్ వాల్యూమ్ ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూమ్ని మనకి ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకుంటే మాత్రం డైరెక్ట్గా మనకి 54,000 దగ్గరికి మార్కెట్ రానున్నమాట. ఓకేనా. డైరెక్ట్గా సింగిల్ 2 days 1 or 2 daysలో ఈ లెవెల్ బ్రేక్ వచ్చేస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక వ్యూ అయితే రేటింగ్ ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి నేనైతే కొద్ది అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు పాసిబిలిటీ ఉందో. రేపు మాత్రం నిఫ్టీకి వాల్యూ అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ వీక్ రేపు వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి, అది మస్ట్ అండ్ షుడ్. ఓకేనా. నిన్న బుధవారం గురువారం వేసుకున్న వాల్యూమ్తో మార్కెట్ కొద్దిగా హోల్డ్ అయింది. సోమవారం వేసుకున్న వాల్యూమ్తో కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. మంగళవారంలో సో దాని కన్ఫర్మేషన్ వాల్యూమ్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. మరీ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు కూడా కంగారు పడద్దు. ఇది నా సినారియో, దీంట్లో లాస్ అవ్వచ్చు లాభం అవ్వచ్చు, అది నా మైండ్ సెట్ మీద ఉంది. మీరు కూడా దయచేసి లాస్ అవ్వద్దు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే ఉంటే జాగ్రత్తగా ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.